హైదరాబాద్ బాచుపల్లిలో దారుణం జరిగింది. ప్రియుడితో మాట్లాడొద్దని చెప్పినందుకు భర్తనే హత్య చేసిందో భార్య. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించింది. తాగిన మత్తులో ఉన్న భర్త అంజులప్ప గుండెపై కూర్చుని గొంతు నులిమి చంపేసింది భార్య రాధ. తాగిన మత్తులో చనిపోయాడని అందరినీ నమ్మించింది. అంత్యక్రియల కోసం మృతదేహాన్ని మహబూబ్ నగర్ జిల్లాకు తీసుకెళ్లారు. మృతదేహం గొంతు నులిమి మార్కులు ఉండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు కుటుంబ సభ్యులు. దీంతో భార్య రాధను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు పోలీసులు. ప్రియుడితో మాట్లాడొద్దని మందలించడం వల్లే భర్తను చంపేశానని ఒప్పుకుంది రాధ. ఆమెను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు బాచుపల్లి పోలీసులు. 30 years ఉంటాయి. ఆయన ఇక్కడ వజ్రప్రతికులు ఆయన భార్యతోటి ఇక్కడ ఉండేవాడు, లేబర్ క్యాంప్లో ఉండేవాడు. ఆయన అనుమానాస్పదంగా చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత వైఫ్ ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వకుండా డెడ్ బాడీని వాళ్ళ స్వగ్రామమైనటువంటి నారాయణపేట దగ్గర కోటకొండ గ్రామానికి తరలించడం జరిగింది. సో అక్కడ చనిపోయిన మృతుల యొక్క బంధువులు వాళ్ళ బ్రదర్స్ రాజు అని వాళ్ళకి అనుమానం వచ్చి ఆ బాడీని ఆపి అంత్యక్రియలు చేయకుండా అక్కడ లోకల్ పోలీస్ నారాయణపేట రూరల్ పోలీస్ స్టేషన్కి సమాచారం అందించి అక్కడ కేసు రిజిస్టర్ అయింది. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ సస్పెక్ట్ ఎవరైతారో వాళ్ళ భార్యనే అనుమానించారు. ఆ భార్యని పోలీస్ స్టేషన్కి ఉమెన్ కాన్స్టేబుల్ పంపించి తీసుకురావడం జరిగింది. తీసుకుని విచారణలో భాగంగా ఆమెను విచారిస్తే ఆమె నేరాన్ని ఒప్పుకున్నది, ఆమె చంపినది. ఇక హైదరాబాద్ బాచుపల్లిలో దారుణం జరిగింది. ప్రియుడితో మాట్లాడొద్దని చెప్పినందుకే భర్తని హత్య చేసింది ఓ భార్య. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించింది. తాగిన మత్తులో ఉన్న భర్త అంజులప్ప గుండెపై కూర్చుని గొంతు నులిమి చంపేసింది భార్య. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవి ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవి, చెప్పండి, అసలు ఈ ఘటన ఎప్పుడు జరిగింది, ఎప్పుడు వెలుగులోకి వచ్చింది, ఏంటి పూర్తి డీటెయిల్స్? ప్రియా, నారాయణపేట జిల్లాకు చెందినటువంటి అంజులప్ప రాధకు 10 ఏళ్ల క్రితం వివాహం అయింది. వీళ్లకు 2 పిల్లలు ఉన్నారు. వీళ్ళు 2 నెలల క్రితమే పనుల నిమిత్తం ముంబైకి వెళ్లారు. అక్కడ కొన్ని రోజుల పాటు పనిచేశారు. అదే నారాయణపేటకు చెందినటువంటి ధన్వాడకు చెందినటువంటి ఒక వ్యక్తితో ఈ రాధ వివాహేతర సంబంధం పెట్టుకుంది. తనకంటే వయసులో చిన్నవాడైనా సరే వివాహేతరం కొనసాగించింది. విషయం తెలుసుకున్న భర్త వాళ్ళిద్దరిని మందలించాడు. అయినా రాధ తీరులో ప్రవర్తనలో మార్పు లేకపోవడంతో ఇద్దరం కలిసి తిరిగి ఊరెళ్ళిపోదామని చెప్పి మొత్తం సర్దేసుకునే వస్తున్నారు. అయితే తాండూరు వరకు చేరుకున్న తర్వాత రాధ మరొక డ్రామా ఆడింది. మనము 2 నెలల్లోనే సొంతూరుకు వెళ్ళిపోతే పని చేతగాక తిరిగి వచ్చారని బంధువులు ఊర్లో వాళ్ళందరూ అంటారు. మనం మరెక్కడికైనా వెళ్దామని చెప్పింది. దీంతో అంజులప్ప రాధ ఇద్దరు కలిసి బాచుపల్లిలో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా పనికి చేరారు. అయినా కూడా రాధ ప్రవర్తనలో మార్పు లేదు. మళ్ళీ ముంబైలో ఉన్నటువంటి ప్రియుడితో కంటిన్యూస్ గా మాట్లాడడం మొదలుపెట్టింది. ఈ విషయం గమనించినటువంటి అంజులప్ప రాధను మందలించాడు. ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకుంటే ప్రియుడితో హాయిగా ఉండొచ్చని రాధ అనుకుంది. దీంతో పథకం ప్రకారం అంజులప్పను ఈ నెల 23వ తేదీన మద్యం మత్తులో ఉన్నటువంటి అంజులప్పను గొంతు నులిమి హత్య చేసింది. ఆ తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించి తిరిగి నారాయణపేటకు అంత్యక్రియల కోసం తీసుకొని వెళ్ళింది. అక్కడ ఉన్నటువంటి బంధువులను కూడా నమ్మించింది. తనతో నిత్యం గొడవ పడి తాగి వచ్చి అనుమానించేవాడని చెప్పి ఇద్దరి మధ్య గొడవ జరిగిన కారణంతో మనస్తాపంతో అంజులప్ప ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి తన బంధువులకు కూడా చెప్పింది. దీంతో నమ్మినటువంటి బంధువులు అంత్యక్రియలకు కూడా ఏర్పాట్లు చేశారు. కానీ తన మెడపైన ఉన్నటువంటి గాయాలను గమనించినటువంటి బంధువులు నారాయణపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. నారాయణపేటలో 0 FIR నమోదు చేసుకున్నటువంటి పోలీసులు వెంటనే బాచుపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో బాచుపల్లిలో ఎంక్వైరీ చేసినటువంటి పోలీసులు రాధనే హత్య చేసినట్లుగా గుర్తించారు.